ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ఎంతో ప్రేమతో తీసుకొని వచ్చాడు. మరి ఈ దినంలోనికి ప్రవేశింపజేసిన దేవునికి వందనములు. ఆయన ఈ దినము మనల్ని ఎంతో జయప్రదముగా నడిపించాలని మనం ప్రార్థనలు చేద్దాం. దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనకు ఒక గొప్ప అవకాశము. మనకు అసలు ఏమీ అర్హత లేదు, అయినా కూడా దేవుడు మనకు ఒక గొప్ప అర్హతనిస్తున్నాడు. అదేంటంటే అదే మనము నిశ్చలమైన రాజ్యమును పొందుకుంటూ ఉన్నాము. అది ఎలాగా అంటే మనకు ఏ విధంగా సాధ్యమవుతుంది? అసలు అలాగా వీలయ్యేదా? అస్సలు వీలు కాదు. ఎందుకంటే అప్పట్లో ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారంటే అక్కడ చాలా భయంకరమైన స్థితి. అంటే ఆ కొండను తాకితే చాలు, జంతువైనా సరే ఆ కొండను తాకితే రాళ్లతో కొట్టబడాలని ఆ గొప్ప కొండ ఏదైతే మోషే దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుని అక్కడ ఆయన నుంచి 10 ఆజ్ఞలు తీసుకున్నాడో అలాంటిది అన్నమాట. ఆ కొండ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడేవాళ్ళు. అసలు ఆ దర్శనమే ఎంతో భయంకరంగా ఉన్నందుకు మోషే కూడా నేను మిక్కిలి భయపడి వణుకుతున్నాను అన్నాడు. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి మనకు వచ్చింది అంటే మనము దేవుని యొక్క పరిశుద్ధుడైన ఒకడే కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం వలన ప్రోక్షింపబడ్డాము. ఆ రక్తము ద్వారా మనము దేవుని సన్నిధికి చేరగలుగుతూ ఉన్నాము. ఎప్పుడైతే నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించుకుంటామో అప్పటి నుంచి మనము క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి కదా, ఆయన యేసయ్య. కాబట్టి ఆ యేసయ్య దగ్గరికి మనము చాలా అంటే ఏమాత్రము అభ్యంతరం లేకుండా మనం వెళ్ళగలుగుతున్నాము. ఇది ఎలా సాధ్యమైంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపములను నా పాపములను ఆ శిలువ మీద మోసి మనకందరికీ కూడా విమోచన కలిగించాడు. ఇంత గొప్ప విమోచన మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు కనుకనే మనము ఎంతో ధైర్యంగా దేవుని కృపాసనం వద్దకు చేరుతున్నాము. లేకపోతే మనకు అసలు అర్హత లేదు, మనం ఆ విధంగా చేరగలగడానికి మనకు అసలు శక్తి లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనము దేవుణ్ణి నిరాకరించకుండానట్లు చూసుకోమని మరి హెబ్రీ గ్రంథకర్త మనకు చెప్తూ ఉన్నాడు. మనము నిరాకరించినట్లయితే ఏమవుతుంది? మనము ఎప్పుడైనా సరే నిరాకరించామంటే దేవుని యొక్క సన్నిధిని మనము పొందుకోలేము. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయనను మనము చేరుకోలేము. ఆయన దగ్గరికి మనము ఆయన ప్రేమను పొందుకొని కృప వలన మనం రక్షించబడ్డాము. ఆ కృపతోనే మనము ఆయన దగ్గరికి పోగలుగుతాము. కాబట్టి దైవ కృప కలిగి నడుచుకోవాలని మనకు చెప్పబడుతోంది. మనకు కొంతమంది బుద్ధి చెప్పేవారు ఉన్నారు, దేవుని యొక్క సేవకులు. అయితే అలాంటి సేవకులను మనము నిరాకరించడం అంటే పరలోకం నుండి వచ్చిన వాణిని కూడా నిరాకరించినట్లే లెక్క కదా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మరి ఈ యొక్క గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే ఆయన ఆరాధన ఎంతో భయభక్తులతో చేయాలి. కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ప్రీతికరమైన సేవ అంటే మనము ఆరాధించడం. మన యొక్క ఆరాధన ఎలా ఉండాలంటే చాలా భయభక్తులతో కూడినదై ఉండాలి. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరాధన లాంటి ఆరాధన కాదు. ఏదో కేవలం ఒక పాట పాడడం, లేకపోతే పాటలు పాడుతున్నప్పుడు మనం ఎంతో తన్మయంగా పాడినట్లుగా ఉంటుంది. కానీ నిజంగా మనసులో హృదయంలో మన యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? దేవుని పట్ల నిజమైన ఆరాధన మనం చేయగలుగుతున్నామా? అలా చేయలేకపోతే మాత్రము దేవుడు దహించు అగ్ని మన హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. నీ హృదయంలో నిజంగా ఆరాధన ఉందా నా పట్ల అని దేవుడు చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. మరి అలాంటి నిజమైన ఆరాధన చేయకుండా మనం తప్పించుకోలేము. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ దినము వాక్యంలో ఏమని చెప్పబడుతుంది? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనములలో అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము అన్నారు. అంటే నిశ్చలమైన రాజ్యం, దేవుని యొక్క రాజ్యము,
మనము పొందుకోగలుగుతున్నాం. కాబట్టి మనం ఎంత ధన్యులం కదా. అలాంటి గొప్ప ధన్యులమైనటువంటి మనము ఇంకా మనం చనిపోయిన తర్వాత మనం ఏమైపోతాము అన్న దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకము ఎప్పటికైనా అంతమైపోతుంది. మరి ఆ పైన 26వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అని చెప్తూ ఉన్నాడు. కానీ మనమైతే నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉన్నాం. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి అంటే మనం ఎంతో వినయ భయభక్తులతో ఉండాలి. దేవుడు శాశ్వతమైనటువంటి దేవుడు. ఆయన రాజ్యము ఎప్పటికీ కూడా కదలదు. అది నిశ్చలంగా ఉంటుంది. అది కదిలేది కాదు. ఈ లోకమైతే, ఈ భూమి అయితే ఆయన సృష్టించినటువంటి భూమి. కానీ ఆయననే దానిని కదిలింపజేస్తాడంట, చలింపజేస్తాడంట, కంపింపజేస్తాడంట. అప్పుడు మనం ఏమైపోతాము? అందుకే ముందుగానే మనము దేవునిని అంగీకరించి దేవుని రాజ్యంలో మనం ఉన్నామనుకోండి, మనం ఎప్పుడైనా కూడా భయపడగలుగుతామా? అసలు భయం అనేది మనకు ఉండదు. ఎంతో నిశ్చింతగా మనం ఉండగలుగుతాము. మనము ఏదైనా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు మనం చేసుకొని ఉన్నట్లయితే ఎంత గొప్ప ప్రమాదం వచ్చినా కూడా మనం తప్పించుకుంటామనే ధైర్యం ఎలా ఉంటుంది కదా. అలాగే మరి ఇప్పుడు ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతూ ఉంటుండగా ఇశ్రాయేలీలందరూ కూడా వాళ్ళు బంకర్స్ అనేటివి ఏర్పాటు చేసి ఉంచారు. ఆ బంకర్స్ మరి ఇనుముతో చేయబడినటువంటివి కాబట్టి అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే ఎంత పెద్ద బాంబులు పడినా కూడా వాళ్ళకి ఏమీ కాదు. అందుకే వాళ్ళు సైరన్ మోగించగానే అందరూ భక్తులందరూ అంటే ఇశ్రాయేలీలందరూ కూడా ఏం చేశారంట, అందరూ ఆ బంకర్స్లోకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు చక్కగా పాటలు పాడుతూ ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఎంతో నిశ్చింతగా, వాళ్ళలో అసలు భయం అనేదే కనిపించదు. మనం కొన్ని వీడియోలలో చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎంతో సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటారు. వారిలో అసలు భయం అనేదే ఉండదు. అరే యుద్ధం మధ్యలో మనం ఉన్నాము అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండనే ఉండదు. ఎంత సంతోషంగా ఆనందంగా వాళ్ళు ఆరాధన చేస్తూ ఎంతో సంతోషంగా ఆ సమయం గడుపుతూ ఉంటారు. మరి అలాంటి ధైర్యము వాళ్ళకి ఎందుకున్నది అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్ బిల్డింగ్ వల్ల. ఆ స్ట్రాంగ్ బిల్డింగ్ ఎంతో క్షేమంగా వాళ్ళని ఉంచుతుంది అన్న ధైర్యం వల్లనే కదా. అలాగే దేవుని రాజ్యం కూడా మనల్ని అంత జాగ్రత్తగా ఉంచుతుంది. మరి సాతానుడు అపవాది ఎంతగా ప్రయత్నించినా కూడా మనము ఏ విధంగా కూడా ఆ యొక్క అపవాది చేతికి చిక్కకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనము యుద్ధం గెలిచాము అన్న ధైర్యము మనము కలిగి ఉంటామన్నమాట. అందుకే ఆ దైవ కృప కలిగి మనము ఎంతో నిశ్చింతగా ఉండవచ్చు. అయితే మనం ఏం చేయాలి? వినయ భయభక్తులతో దేవునికి ఆరాధనలు అర్పించాలి. మనము ఏదైనా మంచిది మనకు జరిగినప్పుడు, ఎవరైనా మన గురించి ఏదైనా మంచి కార్యం చేసినప్పుడు వాళ్ళకు మనం తప్పకుండా థ్యాంక్ యూ అని చెప్తాం కదా. అలాగే దేవుడు మనకు తోడై ఉండి దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. మనల్ని ఒక మంచి కదలని నిశ్చలమైనటువంటి రాజ్యంలో మనల్ని ఉంచి ఉన్నాడు. మరి అలాంటప్పుడు మనము ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. అలాగా మనము వినయ భయభక్తులతో దేవునికి ఆరాధనలు సమర్పించాలి. ఆయనకు ప్రీతికరమైన సేవలు చేయాలని మరి వాక్యము చెప్తూ ఉన్నది. మరి మనమంతా ఎలాగున్నామో ఒకసారి ఆలోచించుకుందాం. మన జీవితంలో మనం కూడా దేవుని పట్ల వినయ భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థనలు చేద్దాం. ఎందుకంటే సమయము చాలా దగ్గరలో ఉన్నది. అంటే దేవుని యొక్క రాకడ చాలా దగ్గరలో ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం కదా. ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. భయంకరమైన యుద్ధ వాతావరణం ఉన్నది. మరి ఇజ్రాయెల్ దేశం కూడా ఆ యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులలో ప్రపంచమంతా కూడా ఎంతగానో దిగులుతో, ఒకలాంటి భయముతో ఉండగా మరి మనకు తెలుసు. ఎందుకంటే ఈ జరిగేవన్నీ కూడా ప్రవచనాత్మకంగా జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడు ఏది ఎలా టర్న్ తీసుకుంటుందో మనకు తెలియదు. కనుక మనము సిద్ధంగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. దేవుని యందు భయభక్తులతో
మనం దేవునికి సేవ చేస్తూ మరి దేవుని పట్ల భయభక్తులతో మన ఆరాధనను ఆయనకు సమర్పించాలి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి మన జీవితంలో మధ్యలో ఉంచుకుంటాం, అంటే సెంటర్ ఆఫ్ ద లైఫ్, మన జీవితానికి ఆయనే కేంద్ర బిందువుగా ఉన్నట్లుగా ఉంచుకొని ఆయన ఇష్ట ప్రకారంగా చిత్తానుసారంగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడే దేవుడుగా ఉంటాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అంటే మనలో ఉండేటువంటి పాపపు తలంపులను మరి అనేక ఇతర వ్యర్థమైన విషయాలను ఆయన కాల్చివేస్తాడు. ఆ అగ్ని మనలో ఉన్నటువంటి అనవసరమైన వ్యర్థములను కాల్చివేస్తుంది. కాబట్టి మనము ఎంతో సంతోషంగా, అంటే ఆ కాల్చివేయడం వల్ల మనమేమి దుఃఖపడము, అది మనకు బాధ కలిగించదు, కానీ మనము సంతోషంగా దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే మనము ప్రభువైన యేసుని అంగీకరించాం కాబట్టి. మరి ఆయన మన జీవితంలో సంతోషాన్ని కలిగిస్తాడు, సమాధానమును కలిగిస్తాడు. మనం ఆయనను ఆనుకొని జీవించడానికి మనల్ని ఎంతో సంతోషంగా ముందుకు నడిపించే దేవుడుగా ఉంటూ మనల్ని అన్ని విషయాలలో కూడా విజయవంతంగా నడిపిస్తూ ఉంటాడు. నిజంగా దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత అద్భుతకరుడు కదా. మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉందాం. ఆయన నిజంగానే దహించు అగ్ని అయినప్పటికీ కూడా మనలో ఉన్న వ్యర్థాలను మాత్రమే ఆయన దహిస్తాడు. మనల్ని మాత్రం ఎంతో పరిశుద్ధంగా ఉంచుతాడు. ఆ అగ్ని ఏ విధంగా అయితే సువర్ణంను పరిశుభ్రం చేస్తుందో ఆ విధంగా మనం కూడా బంగారంలాగా వెలిగిపోయేలాగా దేవుడు మనల్ని చేస్తాడు. మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండగా మనం ఎంతో సంతోషంగా జీవించడానికి ఆయనను అంగీకరిద్దాం. ఆయనను మన హృదయంలో కలిగి ఉందాం. ఆయనను వినయ భయభక్తులతో ఆయనకు ఆరాధన సమర్పిద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడ, నీకు వందనములు తండ్రి. ప్రభా, నీ వంటి గొప్ప దేవుడు ఇంకెవరు కూడా లేరు. నీవే నిజమైన దేవుడవు మేము ఎరిగి ఉన్నాము. మరి నిన్ను మా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవు మా జీవితంలో ఉన్నట్లయితే ప్రభా మేము ఎంతో సంతోషంగా ఉంటాము, ఎంతో నిశ్చింతగా ఉంటాము, ఎంతో ధైర్యంగా ఉంటాము. మా ముందు ఎన్నో సమస్యలు ఉండొచ్చు, మా ముందు ఎన్నో పోరాటాలు ఉండొచ్చు, మా ముందు ఎన్నో చేయవలసిన కార్యములు ఎన్నో ఉండొచ్చు. అయినా అవన్నిటిని కూడా మేము ధైర్యంగా, ఎంతో సంతోషంగా, ఎలాంటి ప్రెషర్ లేకుండా మేము చేయగలుగుతామని ధైర్యంగా మేము నిన్ను నమ్మి జీవించడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీవు మాకు ఇచ్చిన ఆ నిశ్చల రాజ్యమును బట్టి నీకు వేల స్తోత్రములు. నీవు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రములు. ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించుక ఉన్నారో వారిని అందరినీ కూడా మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. వారు ఏ కారణం వల్ల నీకు దూరంగా ఉన్నారో, ఎందువలన తండ్రి వారు నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు, వారి జీవితాలను పరిశీలిస్తున్నా, వారి హృదయాలను పరిశీలించే దేవుడు, ఏ హృదయంలో ఏముందో కూడా నీకు తెలుసు. కానీ మా ప్రభా, మీరు అద్వితీయుడైన దేవుడు, మీరు తాకి వాళ్ళను మార్చగలిగిన శక్తివంతులు. అవును ప్రభా, మేమైతే ఏం చేయలేము, మేము మార్చలేము, కానీ నీవు వారిని ఆకర్షించగలవు, నీవు వారిని పరిశుద్ధంగా చేయగలవు. వారు నీ దగ్గరకు వచ్చేలాగా మీరు చేసుకోగలరు నాయన. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది నాయన వారి కఠిన హృదయాలు కలిగి ఉన్నారు. ఆ హృదయాలను మీరే మెత్తనపరచమని ప్రార్థిస్తున్నాం. వారికి అడ్డుగా వస్తున్న ప్రతి అడ్డంకిని కూడా ఏ శ్రమలో తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఒక వాక్యం ద్వారా, ఒక సందేశం ద్వారా, ఒక పాట ద్వారా, ఏదో ఒక విధంగా తండ్రి వారు నీ వైపునకు ఆకర్షించబడి నీ సన్నిధికి రాగలుగున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మీరు మాకిచ్చిన అద్భుతమైన అవకాశం ప్రార్థించడం, మేము ప్రార్థించడానికి మాకు కృప దయచేయండి. సమయాన్ని తీసుకొని రక్షణ లేని ప్రతి ఒక్కరిని గురించి మేము ప్రార్థించుటకు మాకు సహాయం చేయండి. ఎంతోమంది వ్యసనాలకు గురై తండ్రి భయంకరంగా వేదనకరమైనటువంటి పరిస్థితులలో నాయన చిక్కుకొని పోయి బంధకాలలో ఉన్నారు. అలాంటి వారిని అందరినీ కూడా మీరు దయచేసి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తండ్రి అనేకుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయలాగున మా హృదయాలను ప్రేరేపించండి. ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి. ఈ దిన దీవెనలు మా పైన కుమ్మరించండి. ఎంత ఉద్యోగ జీవితంలో ప్రతి ఒక్కరికి క్షేమమును, భద్రతను అనుగ్రహించి
జ్ఞానం ఇచ్చి చక్కటి మార్గంలో చక్కటి రీతిగా వారు పనిచేయుటకు సహాయం చేయండి. ఉత్తమంగా వారు పనిచేయనట్లుగా సహాయం చేయండి. ఎంతమంది అయితే పరీక్షలు రాస్తున్నారో విద్యార్థులు, వాళ్ళను కూడా దీవించి వారిని జ్ఞానంతో నింపి చక్కగా పరీక్షలు రాయడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఏంటి తండ్రి, మరి ప్రభా క్షేమంగా నడిపించండి. ఎంతమంది అయితే నాయన అనేక విషయాల కొరకు ప్రార్థనలు చేస్తున్నారో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఎంతోమంది ఉద్యోగాలు లేనివారు, మరి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు, అప్పుల సమస్యలో ఉన్నవారు, బిజినెస్ గురించి ప్రార్థిస్తున్నవారు, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఎవరు కూడా కృంగిపోకుండా సహాయం చేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం. ఏదైనా మీ ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. మా ప్రభానైనా వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు నీవేపు చూస్తున్న వారిని దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించండి. కుటుంబాలలో శాంతిని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి అపవాది శోధనల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి రక్షించమని వేడుకొంచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎంతమంది అయితే క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వాళ్ళందరినీ మీరు తాకండి తండ్రి. మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి భయంకరమైన వ్యాధులతో, క్యాన్సర్ వ్యాధులతో, ఇంకా కిడ్నీ వ్యాధులతో, అనేకమైన వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ శ్రమలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబ సభ్యులకున్న ఆందోళన తొలగించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, మీరు అద్భుతాలు చేయ దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, సేవకులను ఆశ్రయించండి. వారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి. ఎంతోమంది నాయన మరి చర్చెస్ కట్టించుకుంటుండగా నాయన వారికి మీరు కావలసిన ఆర్థిక వనరులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ఇశ్రాయేల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని, యుద్ధ వాతావరణంలో తండ్రి వాళ్ళని ఎంతో క్షేమంగా ఉంచమని వేడుకొంచున్నాము. మా ప్రభా, ఎక్కడ ఏ విధంగా జరగాలో అదంతా కూడా మీరు నిర్ణయించి ఉన్నారు. ప్రవచనాల ప్రకారమే సమస్తం జరుగుతున్నందుకు మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ యొక్క ఆధిపత్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. మా ప్రభా, మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాము. మా తండ్రి, అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. శ్రమలలో ఉన్న వాళ్ళను, దుఃఖంలో ఉన్న వాళ్ళను, కష్టాలలో ఉన్న వాళ్ళను, సమస్యలలో ఉన్న వాళ్ళను మీరు కాపాడండి. మరి వారికి సహాయం చేయండి. మా తండ్రి, ఎంతోమంది అన్యాయాలకు అక్రమాలకు గురైన వారు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. వారి యొక్క హృదయాలను చూస్తున్న దేవుడు మా తండ్రి దేవా, మీరు కనికరించి వారి పట్ల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడై ఉంటున్నారు. మరి స్థలాలు అమ్ముడుపోని స్థితిలో ఉన్నటువంటి వారికి స్థలాలు అమ్ముడుపోయేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగించి, మరి వారికి క్షేమమును ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. వారిపై ముఖకాంతి ప్రకాశింపజేసి సంతోషమును సమాధానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.